2 కళ్ళు ఒకేసారి విజన్ మొత్తం పోయి వచ్చింది. సో 90% ఆఫ్ ద విజన్ ఒక ఐలో పోతే 100% విజన్ ఇంకో ఐలో పోయింది. ఎప్పుడు హెడేక్స్ అని చెప్పేది, కాకపోతే ఏదో చదువు ఎగ్గొట్టడానికో సైట్ అనో ఇదనో అదనో కళ్ళజోడు ఇప్పిస్తున్నారు, కానీ ఎవరు కనుక్కోలేకపోయారు అది బ్రెయిన్ లో ప్రెషర్ పెరగటం వల్ల వచ్చింది అని. కంప్లీట్ గా చూపు పోయిన తర్వాత ఒక లోకల్ గా ఉన్న న్యూరాలజిస్ట్ ని సంప్రదించడం, ఆయన సర్జన్ అవడం వల్ల నేను సరిగా చూడలేనేమో అమ్మ ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కలువు అని ఆయన మన దగ్గరకు పంపిస్తే, నేను ఎంఆర్ఐ స్కాన్ చేసి ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయమ్మా, అనుమానంగా ఉంది, ఒక్కసారి మెజర్ చేద్దాము అని మేము స్పైనల్ ఎనస్థీషియా ఎట్లయితే నీడిల్ తోటి ఇస్తారో దాని ద్వారా ప్రెషర్ మెజర్ చేస్తాం అనమాట. థర్మోమీటర్లో మనకి టెంపరేచర్ కొలిచినట్లే ఈ మానోమీటర్ అనే దాంట్లో ప్రెషర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. నార్మల్ ప్రెషర్ 5 to 15 సెంటీమీటర్స్ అయితే ఆ అమ్మాయికి ప్రెషర్ మోర్ దాన్ 50 వెళ్ళిపోయింది. ఇట్లా పెట్టడంతోనే అంత సివియర్ ప్రెషర్లో ఉండింది. వెంబడే మేము అది తీసేసి అప్పటికప్పుడు పొట్టలోకి ఆ ఫ్లూయిడ్ అంతా డైవర్ట్ అయ్యేలాగా షంట్ ప్రొసీజర్ అనేది చేసాం. వెంబడే ఒక 1 week 10 days కల్లా విజన్ మొత్తం వచ్చేసి మంచి ఆర్టిస్ట్. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది, పెద్ద పెద్ద ఆర్ట్ క్లాసెస్ తనే తీసుకుంటుంది పిల్లలందరికీ. అండ్ మెదడులో ఒకవేళ వాటర్ నీరు చేరితే దాని ముక్కురు అండ్ లైక్ నోస్ ద్వారా కూడా బయటకు వస్తుందా? మెదడులో మనకి వాటర్ అనేది నార్మల్ గానే ఉంటుంది. ఓకే, సో దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అని పిలుస్తాం. అదేంటి, మన మొక్కలకి ఎట్లా అయితే నీళ్లు పోసి న్యూట్రిషన్ కావాలంటే కనుక సన్లైట్ ఎక్స్పోజ్ అవుతుందో సేమ్ అలాగే మన బాడీలో ఉండే ప్రతి సెల్కి కూడా న్యూట్రిషన్ కావాలి. బ్రెయిన్లో ఉండే సెల్స్కి న్యూట్రిషన్ ఇస్తూ వేస్ట్ ప్రొడక్ట్స్ని రిమూవ్ చేయడానికి మన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా అవసరం. సో బ్రెయిన్ మొత్తంలో తీసుకుంటే కనుక సెంటర్లో కొంచెం పార్ట్ మాత్రమే ఆ ఫ్లూయిడ్ అనేది ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఆ ఫ్లూయిడ్ పెరగటం, ఫ్లూయిడ్లో ఉండే ప్రెషర్స్ ఎక్కువ అవ్వడం అనేది చూస్తుంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలు, చాలా యుక్త వయసులో ఉన్నవాళ్ళు, 10 to 20 years మధ్యన ఉన్న ఆడపిల్లల్లో కూడా ఊబకాయం, ఒబెసిటీ అనేది బాగా ఎక్కువైపోయింది. దాంతో పీరియడ్స్ సరిగ్గా రావు. సో పీసీఓడి అంటే ఓవరీలో సిస్ట్స్ ఫామ్ అవడం, దాని ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ ఎఫెక్ట్ లాస్ట్కి వచ్చి బ్రెయిన్ మీద పడుతుంది. సో ఆ బ్రెయిన్లో ప్రెషర్స్ అనేవి పెరిగి ఈ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బోలెడు మందిని చూసుంటా, ఒక పాప గురించి మాత్రం చెప్తా. ఆ అమ్మాయి 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, 2 కళ్ళు ఒకేసారి విజన్ మొత్తం పోయి వచ్చింది. సో 90% ఆఫ్ ద విజన్ ఒక ఐలో పోతే 100% విజన్ ఇంకో ఐలో పోయింది. ఎప్పుడు హెడేక్స్ అని చెప్పేది, కాకపోతే ఏదో చదువు ఎగ్గొట్టడానికో సైట్ అనో ఇదనో అదనో కళ్ళజోడు ఇప్పిస్తున్నారు, కానీ ఎవరు కనుక్కోలేకపోయారు అది బ్రెయిన్ లో ప్రెషర్ పెరగటం వల్ల వచ్చింది అని. కంప్లీట్ గా చూపు పోయిన తర్వాత ఒక లోకల్ గా ఉన్న న్యూరాలజిస్ట్ ని సంప్రదించడం, ఆయన సర్జన్ అవడం వల్ల నేను సరిగా చూడలేనేమో అమ్మ ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కలువు అని ఆయన మన దగ్గరకు పంపిస్తే, నేను ఎంఆర్ఐ స్కాన్ చేసి ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయమ్మా, అనుమానంగా ఉంది, ఒక్కసారి మెజర్ చేద్దాము అని మేము స్పైనల్ ఎనస్థీషియా ఎట్లయితే నీడిల్ తోటి ఇస్తారో దాని ద్వారా ప్రెషర్ మెజర్ చేస్తాం అనమాట. థర్మోమీటర్లో మనకి టెంపరేచర్ కొలిచినట్లే ఈ మానోమీటర్ అనే దాంట్లో ప్రెషర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. నార్మల్ ప్రెషర్ 5 to 15 సెంటీమీటర్స్ అయితే ఆ అమ్మాయికి ప్రెషర్ మోర్ దాన్ 50 వెళ్ళిపోయింది. ఇట్లా పెట్టడంతోనే అంత సివియర్ ప్రెషర్లో ఉండింది. వెంబడే మేము అది తీసేసి అప్పటికప్పుడు పొట్టలోకి ఆ ఫ్లూయిడ్ అంతా డైవర్ట్ అయ్యేలాగా షంట్ ప్రొసీజర్ అనేది చేసాం. వెంబడే ఒక 1 week 10 days కల్లా విజన్ మొత్తం వచ్చేసి మంచి ఆర్టిస్ట్. సో ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది, పెద్ద పెద్ద ఆర్ట్ క్లాసెస్ తనే తీసుకుంటుంది పిల్లలందరికీ. సో దట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. మనం తొందరగా కనుక డయాగ్నోస్ చేస్తే వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.